ఎవ్రీవన్. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే చాలా యూజ్ అవుతుంది మీ అందరికీ. ఈ మధ్య చాలా సైబర్ నేరాలు అనేవి జరుగుతున్నాయి. అందులో ఈ ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ఒకటనమాట. దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అసలు ఫెడెక్స్ స్కామ్ అంటే ఏంటి, అసలు ఎలాంటి కాల్స్ వస్తాయి, ఆ కాల్స్ వస్తే మనం ఎలాంటి రిప్లై ఇవ్వాలి, దాన్ని మనము పోలీస్ స్టేషన్లో ఎలా కంప్లైంట్ చేయాలి, దానికి మనం ఎలా టెన్షన్ పడకుండా ఉండాలి, ఇవన్నీ డీటెయిల్స్ గురించి మీరు నా ఫుల్ వీడియో చూడాల్సిందే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఫెడెక్స్ స్కామ్ అంటే ఏంటి అంటే, ఈ మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళని చాలా టార్గెట్ చేశారనమాట. మిడిల్ క్లాసే కాదు, అండ్ ఎస్పెషలీ సిటీస్ ఇప్పుడు విలేజెస్కి కూడా స్టార్ట్ అయిపోయాయి. మనకు నార్మల్గా కాల్స్ చేస్తున్నారు. ఏమని కాల్స్ చేస్తున్నారు, అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు, మీ కొరియర్లో మీకు నకిలీ పాస్పోర్ట్స్లు ఇంకా పదార్థాలు ఉన్నాయి అని చెప్పేసి మనకి కాల్స్ అనేవి వస్తున్నాయి. ఆ కాల్స్ వచ్చేటప్పుడు మనం చాలా టెన్షన్ పడిపోతాం. ఏంటి, మనం ఏదో ఒకటి ఎవరో ఒకరు ఆర్డర్ చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. సో అక్కడ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం. సో అక్కడ మన టెన్షన్ని వాళ్ళు టార్గెట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి అది కాల్ చేసి పెట్టేసి నెక్స్ట్ ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మీకు కాల్ వస్తుంది, ఉన్నత అధికారుల నుంచి అని చెప్పేసి పెట్టేస్తారనమాట. పెట్టేసిన తర్వాత మళ్ళీ అలాగే కొంచెం సేపటి తర్వాత సేమ్ డిఫరెంట్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. అప్పటికి మన టెన్షన్ అనేది ఇంకా ఎక్కువ స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళు చాలా డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతారు. అసలు వాళ్ళు పోలీస్ ఆఫీసర్సే ఉండరు, ఇంట్రాగేషన్ ఆఫీసర్సే ఉండరు, బట్ వాళ్ళు అడిగేసరికి మనం అది రియలిస్టిక్ అనుకొని చాలా భయపడిపోతాం. నెక్స్ట్ వచ్చేసి మీరు స్కైప్ కాల్కి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి, మానిటరింగ్ చేయాలి మిమ్మల్ని అని చెప్పేసి, ఒక గంటల కొద్దీ మనం మానిటర్ చేస్తా అని చెప్పి వాళ్ళతో బెదిరిస్తూ ఉంటారనమాట. బెదిరించేటప్పుడు మీ ఆర్డర్లో, మీ పార్సల్లో ఇలాంటి లైక్ నకిలీ పాస్పోర్ట్స్ ఇంకా ఏమైనా పదార్థాలు ఉన్నాయి అని చెప్పేసి చాలా డిఫరెంట్ వేస్లో చెప్తూ ఉంటారు. ఇలా చేస్తే మీకు ఇలా అవుతుంది, అలా అవుతుంది అని చెప్పేసరికి మనం ఫుల్ టెన్షన్ పడిపోతాం. సో పోలీస్ ఆఫీసర్ అనగానే ఎవరైనా ఏమనుకుంటారు, అరే పరువు పోతుందేమో, అరే ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి చాలా భయపడతాం. సో మన టెన్షన్ని గ్రాప్ చేసుకొని వాళ్ళు అది మనీగా డిమాండ్ చేస్తారు, బెదిరిస్తారనమాట. మీరు ఇంత మనీ ఇస్తే మేము ఇది మీకు మీ పార్సల్ ఇచ్చేస్తాం, ఇవి ఉన్నాయి అని మీకు చెప్పము అని చెప్పేసి అంటారు. లేదు అంటే ఇంత మనీ డిమాండ్ చేయాలి, అది ఇది అని చెప్పేసి చాలా భయపడతారనమాట. ఆ భయపడేసరికి మనము కొన్నిసార్లు తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే, మన అకౌంట్ డీటెయిల్స్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈ డీటెయిల్స్ ఇవ్వడమే చాలా పెద్ద తప్పు. ఇక్కడే మనం చాలా లాజికల్గా థింక్ చేయాలి. లాజికల్ థింకింగ్ అంటే ఏంటి అంటే, డిఫరెంట్గా ఆలోచించండి. అసలు మనం తప్పు చేయనప్పుడు మనం పార్సల్ జనరల్గా డెలివరీ బాయ్ కాల్ వచ్చింది అంటే కూడా నో ప్రాబ్లం. మనం వేరేవి ఆర్డర్ చేయనప్పుడు ఎందుకు భయపడాలి? సో మనము మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. నెక్స్ట్ మనము అకౌంట్ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత మన మనీ వాళ్ళు డిమాండ్ చేసిందే కాక మన అకౌంట్లో ఉన్నవి మొత్తం కూడా పోతాయి. సో అప్పుడు మనం చాలా ఇంటెలిజెన్స్ యూజ్ చేయాలన్నమాట ఇక్కడ. అప్పుడు ఏంటి అంటే 1930కి కాల్ చేసి, సో అండ్ సో కాల్స్ మాకు వచ్చాయి, మా అకౌంట్లో ఇన్ని డబ్బులు పోయాయి అని చెప్తే, మీరు వితిన్ 1 అవర్లో గిట్ట కాల్ చేస్తే మీకు పోయిన మనీ అన్నీ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి. ఇన్ కేస్ భయపడుతూ పోలీసులకు చెప్పకుండా చుట్టుపక్కల చెప్పేసి దాన్ని ఇష్యూ చేస్తే, వాళ్ళు దాన్ని ఇంకా పెద్దగా చేసి ఇంకా మనీ అనేది అడుగుతారు. నెక్స్ట్ 1 అవర్ దాటితే ఎవరు ఏమీ చేయలేరు అనమాట. సో ఇలాంటి కాల్స్ వస్తే మీరు చాలా లాజికల్గా థింక్ చేయండి అండ్ కాన్ఫిడెంట్గా మాట్లాడండి. నో ప్రాబ్లం. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, మీరు పోలీసులకు కంప్లైంట్ చేసినా, కాల్ చేసినా మీ పైన ఎలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవన్నమాట. సో ఇలా అని చెప్పేసి పోలీసులే చెప్తున్నారనమాట. సో మీరు దాన్ని పక్కాగా ఫాలో అవ్వండి. మీరు ఇలాంటివి భయపడుతూ ఉంటే, ఇలాంటివి ఓన్లీ మిడిల్ క్లాస్కే చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు పరువు పోతుంది, ఇది పోతుంది, అది పోతుంది అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోయి డబ్బులు ఇచ్చేస్తారు. సో అమాయకులని టార్గెట్ చేసి దాని నుంచి వాళ్ళు మనీ అనేది జనరేట్ చేసుకుంటున్నారు. ఇలాంటివి ఈ ఫెడెక్స్ స్కామ్ ఒక్కటే కాదు, ఇలాంటివి చాలా రకాలుగా ఉన్నాయి. సో
మీరు జస్ట్ కాల్స్, మెసేజెస్ ఏది వచ్చినా ఇగ్నోర్ చేయండి అండ్ ఆ నంబర్స్ని బ్లాక్ చేయండి. ఇన్ కేస్ మీరు అటెండ్ చేస్తే మీరు మీ ఇంటెలిజెన్స్తో మాట్లాడితే సరిపోతుంది. ఇంతే, చాలా సింపుల్. వాళ్ళు మనం ఎంత డిఫరెంట్గా మాట్లాడినా, ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా మనకి ఏం ప్రాబ్లం లేదు. సో జస్ట్ మీ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇక్కడ మీరు దాని నుంచి బయటపడవచ్చు. సో అలాంటి కాల్స్ ఏమైనా వస్తే చాలా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.